హలో అండి, అందరికీ నమస్కారం. కథా ప్రాంగణానికి స్వాగతం. ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న కథ చదువు రాని భార్య. రచన అత్తివిల్లి బాలసుబ్రహ్మణ్యం గారు. కథ రచయిత గురించిన పరిచయం వారి మాటల్లోనే. నేను పుట్టింది ఒడిశా రాష్ట్రంలోని, పూర్వం ఒరిస్సా అనేవారు, బరంపురంలో ఎల్ఎల్బి చేస్తుండగానే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో జాబ్ వచ్చింది. ఒరిస్సా, ఆంధ్రలో చేసిన నేను ఆఫీసర్గా నెల్లూరులో 1983లో జాయిన్ అయ్యాను. ఉద్యోగరీత్యా వివిధ ఊళ్ళల్లో పనిచేసి 2002 నుండి హైదరాబాదులో పనిచేస్తూ చివరికి జనవరి 2008లో పదవీ విరమణ చేశాను. చిన్నప్పటి నుంచి మ్యాగజైన్లు, నవలలు చదవడం అలవాటు. స్వయంగా రాయాలని అనిపించింది. ఆ విధంగా నేను రాసిన విధి విధానం కథ మార్చి 1963లో కథాంజలి పత్రికలో అచ్చయింది. అప్పుడు నేను 10వ తరగతిలో ఉన్నాను. అప్పటి నుంచి మొదలుపెట్టి 1982వ సంవత్సరం వరకు నేను రాసిన ఇంచుమించు 50 నుండి 60 కథల దాకా వివిధ వార, మాస పత్రికలలో ప్రచురించబడ్డాయి. ఉద్యోగ భారంతో రచన ఆపివేసిన నేను 2008వ సంవత్సరంలో రిటైర్ అయిన తర్వాత కథా రచన తిరిగి ప్రారంభించాక వివిధ పత్రికల్లో సుమారు 25 కథలు, అవి కాక కవితలు, వ్యాసాలు రాశాను. స్వప్నలో, అరనిమిషం కథ, మనసులో మాట శీర్షికల్లో వచ్చాయి. నా సహధర్మచారిణి సీతాలక్ష్మి అన్ని విషయాలలో నాకెంతో చేదోడు వాదోడుగా ఉంటుంది. మాకు 2 అబ్బాయిలు. ఇదండి చదువు రాని భార్య కథా రచయిత అత్తివిల్లి బాలసుబ్రహ్మణ్యం గారి పరిచయం. ఇక కథలోకి వెళ్దామా? ఏనాడు బయటికి రావడం అలవాటు లేని మృణాలిని కూతురు లావణ్య బలవంతం మీద ఆ రోజు వాళ్ళ కాలేజీ యాన్యువల్ కల్చరల్ ఫంక్షన్కి వచ్చింది. కాలేజీ అంతా ఎంతో కోలాహలంగా, హడావుడిగా, కిక్కిరిసిన జనాలతో పెద్ద తిరణాలలా ఉంది. రంగురంగుల సీతాకోక చిలుకల్లా ఉన్న ఆడపిల్లలతో, వారి వైవిధ్య వస్త్రధారణలతో, వాళ్ళు ఒకళ్ళ మీద ఒకరు విసురుకునే చెనుకులతో, వ్యంగ్యాలతో, రాగాలతో, సరాగాలతో, వాళ్ళలో వాళ్ళు చేసుకునే టీజింగ్తో ఎంతో సందడిగా, ఇసుక వేస్తే రాలనంత జనసమ్మర్దంతో బాగా లైవ్లీగా ఉంది. ఒక అమ్మాయి తనని తాను విద్యార్థిని సమాఖ్య కార్యదర్శిగా పరిచయం చేసుకుని మృణాలినికి నమస్కారం చేస్తూ గౌరవంగా, ఆప్యాయంగా ఆమె చేయి పుచ్చుకుని ముందు వరుసలో ఉన్న సీట్లలో తను స్వయంగా తీసుకువెళ్ళి సుఖాసీనురాలిని చేసింది. ఆ అమ్మాయి కలుపుగోలుతనానికి, పెద్దల ఎడ ఆమె చూపుతున్న గౌరవాభిమానాలకి తన్మయురాలైన మృణాలిని ఆ అమ్మడికి ధన్యవాదాలు చెప్పింది. అంతలో కార్యక్రమం ప్రారంభమవబోతోందని ఇంకో అమ్మాయి ప్రకటన చేసింది. 4 అందమైన అమ్మాయిలతో శృతి మధురంగా ప్రార్థనా గీతం సాగింది. మృణాలిని తన కూతురు కూడా ఆ గాయని మణులలో ఉండడం గమనించింది. ప్రార్థనా గీతం ముగిసిన వెంటనే కాలేజీ ప్రిన్సిపల్ కాలేజీ సాధక బాధకాలు, యాన్యువల్ రిపోర్ట్, ఉత్తీర్ణత శాతాలు, లలిత కళలు, ఆటలు ఇత్యాది విషయాల్లో తన కాలేజీ విద్యార్థినుల ప్రావీణ్యాన్ని క్లుప్తంగా తెలియజేస్తూ ముగించే ముందు తర్వాత కార్యక్రమం బహుమతి ప్రధానోత్సవ కార్యక్రమం అని చెప్తూ ఆ రోజు ముఖ్య అతిథిగా విచ్చేసిన శ్రీయుతులు ముక్తేశ్వరరావు గారు విజేతలకు బహుమతులను అందజేస్తారని చెప్పి ముగించారు. ముక్తేశ్వరరావు స్టేజీపైకి వచ్చి నిలుచుని బహుమతి పొందిన విద్యార్థినులను అభినందిస్తూ వాటిని వాళ్లకు అందజేస్తూ వారితో కరచాలనాలు చేయసాగారు. ముక్తేశ్వరరావుకి 60 ఏళ్ల పైనే ఉంటాయి. పొడుగ్గా, కాస్త లావుగా, ఠీవిగా, నిబ్బరంగా ఉంటాడు. ఆ ఊళ్ళో అతను బాగా డబ్బు, పలుకుబడి పుష్కలంగా ఉన్న వ్యక్తి. అతనికి ఒక బియ్యం మర, 1-2 సినిమా హాల్సు, బట్టల షాపులు, హోల్సేల్ కిరాణా దుకాణాలు ఉన్నాయి. ఊళ్ళో బాగా పరపతి పేరు ఉన్న మనిషవడంతో సాధారణంగా ఎక్కడ ప్రారంభోత్సవాలు, కల్చరల్ ఫంక్షన్లు, వివాహ, గృహప్రవేశ ఇత్యాది శుభకార్యాలు జరిగినప్పుడు ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా ఆయన్నే ముఖ్య అతిథిగా పిలిచి ఆయన రాకతో ఆనందోత్సాహాలతో వాటిని జరిపించడం రివాజు. ఇంటర్మీడియట్ ఫైనల్స్లో టాప్ ర్యాంక్తో పాటు డిబేట్ కాంపిటీషన్, పాటల పోటీలు, క్యారమ్స్, చెస్, రన్నింగ్ రేస్, సైక్లింగ్ ఇలా పలు ఈవెంట్లలో ఫస్ట్గా వచ్చి అందంగా, అణకువగా ఉన్న లావణ్యను తేరిపారి చూశాడు ముక్తేశ్వరరావు. ఆమెలో ఆయనకేవో పోలికలు పొడచూపసాగాయి. ప్రేక్షకుల్లో కూర్చున్న మృణాలిని కూడా అతనినే చూస్తూ ఏవో గత జ్ఞాపకాలు గుర్తు చేసుకునే ప్రయత్నంలో పడింది. అకస్మాత్తుగా ఆయనెవరో ఆమెకు అవగతమై
శరీరం ఆపాదమస్తకం ఒక్కసారిగా జలధరించినట్టయింది. నొసట చిరు చెమటలు పట్టాయి. ఇంచుమించు 15 ఏళ్ల గత స్మృతులు ఆమె కనుల ముందు కదలాడసాగాయి. అహోబిలరావుకి తన ఒక్కగానొక్క కూతురంటే వల్లమాలిన హద్దుల్లేని ప్రేమ. భార్య ప్రసవానంతర వాత జబ్బుతో మరణించినప్పటి నుండి తను తిరిగి పెళ్లి ఊసెత్తకుండా తల్లి లేని బిడ్డే అయిన మృణాలినిని ఆడింది ఆటగా, పాడింది పాటగా ఎంతో అల్లారు ముద్దుగా సాకాడు. అతని గారాబం, హద్దుల్లేని ముద్దు బాగా శృతిమించాయేమో. మృణాలినికి అల్లరి, సోమరితనం బాగానే ఎక్కువై చదువసలు అబ్బలేదు. వీధిబడి స్థాయిని కూడా ఆమె అధిగమించలేదు. చదువు నాసిరకంగా ఉందని, ఏదీ సరిగ్గా గుర్తుపెట్టుకోదని, అడిగిన దానికి అసలే జవాబివ్వదని పంతులు కాస్త కోపంగా గదమాయిస్తే కూతుర్ని మందలించడానికి బదులు తండ్రి ఆ టీచర్తో ఓ అరగంట పాటు వాదోపవాదాలు చేసి అతని మీద కోపంతో తన కూతుర్ని తిట్టాడన్న ఉక్రోషంతో మృణాలిని చదువు మాన్పించేసి ఇంట్లో కూర్చోబెట్టాడు. ఆ విధంగా తండ్రి అపరిమిత ప్రేమానురాగాల మధ్య మునిగి తేలుతూ ముద్దు మురిపాలలో ఓలలాడుతూ మెల్లగా యుక్త వయస్కురాలైంది. ఆమెకు 18 ఏళ్లు నిండగానే వరాన్వేషణలో పడ్డాడు అహోబిలరావు. కొన్ని సంబంధాలు చూశారు గాని వరుల చదువు సంధ్యలు, ఆస్తిపాస్తులు, అంతస్తు, హోదాలు మొదలైనవి ఆయనకి బొత్తిగా నచ్చక తిరగనంపాడు. కాస్త ఆలస్యమైనా సరే మృణాలినికి మంచి సంబంధమే తీసుకురావాలని కృతనిశ్చయుడయ్యాడు. ఆ ఊరిలో లెక్కలేనంత ఆస్తిపాస్తులు, అంతస్తు, హోదా, సంఘంలో గొప్ప పేరు ఉన్న ముక్తేశ్వరరావుతో ఎలాగైనా వియ్యమందాలని కృతనిశ్చయం చేసుకున్నాడు. తీరా చూస్తే అతగాడు ఇతనికి స్కూల్లో సహాధ్యాయి కూడా. ఆ ఒక్క కారణం పదే పదే వల్లెవేస్తూ ముక్తేశ్వరరావుని వదలకుండా వెంటపడి పదే చెప్పిందే చెప్పి మొత్తానికెలాగైతేనేం సంబంధం ఖాయం చేశారు. ముక్తేశ్వరరావు పెద్ద కొడుకు మురళీధర్రావు స్ఫురద్రూపి, పెద్దల పట్ల వినయ విధేయతలు, గౌరవ భావాలు కలిగిన సంస్కారపరుడు. తను ఉన్నత విద్యలు విదేశాలలో సైతం చదివి ఉండి కూడా బయటి ఉద్యోగాలకు, విదేశీ వ్యవహారాలకు వెళ్లకుండా అదే ఊళ్ళో తమ వ్యాపారాలు చూసుకుంటూ తండ్రికి చేదోడు వాదోడుగా ఉంటున్నాడు. స్వతహాగా అందగత్తె కావడం వలన మృణాలిని ముక్తేశ్వరరావు దంపతులకి, మురళీధర్రావుకి కూడా చూడగానే నచ్చింది. అహోబిలరావు కూడా వాళ్ళడిగిన విధంగా కట్న కానుకలు అవి దండిగా ఇచ్చి పెళ్లి ఎంతో ఘనంగా వైభవంగా జరిపించాడు. ఒకంత ధారాళంగానే తనకున్న ఆస్తిపాస్తులన్నీ విక్రయించి మృణాలిని కళ్యాణం జరిపించడంతో అహోబిలరావు చివరికి అప్పుల పాలవలసి వచ్చింది. ఒక పక్క అప్పుల వాళ్ల వేధింపులు, ఇంకో పక్క అల్లారు ముద్దుగా 18 ఏళ్లు తను కంటికి రెప్పలా సాకిన కన్న కూతురు పెళ్లైన తర్వాత అత్తారింటికి వెళ్ళిపోవడంతో ఆ ఎడబాటు తట్టుకోలేకపోయాడు. అలా అహర్నిశలు మానసిక వేదనతో, అంత సంఘర్షణతో చిక్కి శల్యమై చివరికి కన్ను మూశాడు అహోబిలరావు. కన్న తండ్రి ఆకస్మిక మరణ వార్త మృణాలిని నవనాడులన్నీ కుదిపేసింది. తల్లి లేని లోటు తెలియకుండా తనను చిన్నప్పటి నుంచి అల్లారు ముద్దుగా కంటికి రెప్పలా కాస్తూ పెంచి పోషించిన తండ్రి ఇక లేరు. జీవితంలో మరెన్నడూ తిరిగి కనపడడు అన్న భావనలే ఆమెను చింతాగ్రస్తురాల్ని చేశాయి. నోరు పెగల్లేదు, కాళ్ళు చేతులు కదల్లేదు. చిత్రమైన అవస్థలో పడిందామె. అయితే కట్టుకున్న భర్త, అత్తామామలు ఆమెకు పదే ధైర్యం చెప్పి స్వాంతన వచనాలతో ఆమెను ఓదార్చి తిరిగి ఆమె మనుషుల్లో పడేట్టు చేయగలిగారు. నవవధువుగా అత్తవారింట్లో కాలిడిన మృణాలినికి ప్రతిదీ అయోమయంగా, అగమ్య గోచరంగా తోచింది. లంకంత కొంప, మయసభల లెక్కలేనన్ని గదులు, వరండాలు, బాత్రూంలు, అడుగడుగున నౌకర్లు, చాకర్లు ఆమెను ఒక్కింత గాబరా పెట్టి నీరసపరిచాయి. ఎవరితో ఏది మాట్లాడాలో, ఎలా మాట్లాడాలో, ఏదంటే తప్పో, ఏది ఒప్పో బొత్తిగా తెలియని పరిస్థితి ఆమెది. తండ్రితో తప్ప ఇతరులతో అంతగా పరిచయం లేదు. కలిసి 4 అడుగులు వేసి సంభాషించలేదు. కలివిడిగా తిరగనూ లేదు. ఆ పెద్దింట్లో అంతమంది మనుషులు, ఆ మర్యాద, మన్ననలు, అసలెవరెవరో వాళ్ల పేరేంటో తెలియడానికే కొన్ని రోజులు పట్టిందామెకు. భర్త కూడా రోజంతా ఇంట్లో ఉండడేమో. ఆమె అందరి మధ్య మసలడానికి కించిత్తు భయాందోళనకు గురైంది. అంత పెద్ద ఇంట్లో ఉండేది మామగారు, అత్తగారు, 10 ఏళ్ల మరిది పద్మనాభం, భర్త, తను. మొదట్లో విపరీతంగా తడబాటు, సంకోచం ఉండేవి ఆమెకు. తమింట్లో తిరిగినట్టు స్వతంత్రంగా తిరగడానికి సంశయించేది.
అయితే క్రమంగా జంకు మొహమాటం పోయి మెల్లగా వాళ్లతో పాటు కలిసిపోయి వాళ్ళ తలలో నాలుకలా మసలసాగిందామె. ఒకరోజు ఉదయాన పోస్ట్ మ్యాన్ ఏదో కవరిచ్చి వెళ్ళాడు. అందుకున్న మృణాలిని ఆ ఉత్తరాన్ని భర్త చేతికి అందజేసింది. కవరు చించి, నువ్వే చదివి ఎవరి దగ్గర్నుంచో విషయమేమిటో నువ్వే నాకు వివరంగా చెప్పు మృణా. నువ్వు ఈ ఇంటి సభ్యురాలివే కదా. నీకు తెలియకూడని విషయాలుండకూడదు. అన్నీ నువ్వు తెలుసుకోవాలి. ప్రతిదీ నీకు తెలియాలి. నీకు తోచిన సలహా, ఐడియా కూడా నువ్వు సజెస్ట్ చేయొచ్చు. అంతేకాదు, వీలును బట్టి అన్ని విషయాలు తెలుసుకుంటే మా వ్యాపారాల్లో కూడా నాకు చేదోడుగా వాదోడుగా నువ్వు నిలవచ్చు. ఉండాలి కూడా. ఏమంటావ్? మృణాలిని కవరునైతే చించింది గాని లోపల ఉన్న కాగితంలో రాసి ఉన్న విషయాల్లో కనీసం ఒక లైన్ అయినా ఎంత ప్రయత్నించినా చదవలేకపోయింది. అతి కష్టం మీద అక్షరం అక్షరం కూడబలుక్కుని చదువుతున్న ఆమెను ఆశ్చర్యంగా చూసిన భర్త, అదేంటి మృణా, వాట్ ఈస్ ద ప్రాబ్లం? నువ్వు తెలుగు కూడా చదవలేవా? లేకపోతే అసలు చదవడమే రాదా అని ప్రశ్నించాడు. మృణాలిని తెల్లముఖం వేసింది. నిజానికి ఆమెకు ఆంగ్లం, తెలుగు, అసలు ఏ భాష చదవడం రాయడం అసలేమాత్రం రాదని తెలుసుకున్న మురళీధర్రావు అగ్రహోదగ్రుడయ్యాడు. తనేమో ఉన్నత చదువులు పూర్తి చేసి బయట పెద్ద పెద్ద ఉద్యోగాలు చేయగలిగే అవకాశం ఉండి కూడా కేవలం తనను చిన్నప్పటి నుంచి అల్లారు ముద్దుగా కంటికి రెప్పలా సాకిన కన్న తండ్రి రుణం కాస్తైనా తీర్చుకోవాలనే ఉద్దేశంతో ఆయనకి వ్యాపారాల్లో చేదోడు వాదోడుగా ఉంటున్నాడు. ఉదయం 8 గంటలకే బయలుదేరి తమ వ్యాపార సంస్థలన్నీ చుట్టబెట్టి తిరిగి సాయంత్రం బాగా చీకటి పడినాక కానీ ఇల్లు చేరడు. తమ పెళ్లి జరిగింది కనుక తన అర్ధాంగి కూడా తనతో పాటు తన కష్టసుఖాల్లో పాలు పంచుకుంటూ కొన్నైనా వ్యాపార వ్యవహారాల్లో తనకు సాయపడుతుందని ఆశించాడు. క్రమంగా తగిన ట్రైనింగ్ ఇచ్చి ఆమెను కూడా బిజినెస్ ఉమెన్గా తీర్చిదిద్దాలనుకున్నాడు. అయితే తానొకటి తలిస్తే దైవం ఇంకొకటి తలిచినట్టు ఆమెకు అసలు చదువే రాకుండా ఉంటుందనుకోలేదు. అసలు చదువులో ఫండమెంటల్సే తెలియని ఆమె వ్యాపార లావాదేవీల్లో తనకేం సాయపడగలదు? తన వెర్రి కాకపోతే నాన్నగారు బొత్తిగా ఇంత అమాయకంగా అతని స్నేహితుడి కూతురని ఈ చదువు రాని మొద్దుని తనకి కట్టబెడతారనుకోలేదు. ప్రప్రథమంగా మురళి తన తల్లిదండ్రుల మీద తన కోపాన్నంతా ప్రదర్శిస్తూ విరుచుకుపడ్డాడు. నీ చిన్ననాటి ఫ్రెండ్ కూతురని ఏది కనుక్కోకుండా ఓ చదువు సంధ్య లేని మొద్దమ్మాయిని నా కంట కడతావా? నాన్న, నాకిప్పుడు అర్థమైందిలే. మీరిద్దరూ ఎంతసేపు వాళ్ళు ఇవ్వబోయే కట్న కానుకలు, ఆర్భాటపు పెళ్లి, వాళ్ళ గౌరవ మర్యాదలు, సభ్యత సాంప్రదాయాలు, సమాజంలో వాళ్లకున్న పేరు, వీటి మీదే దృష్టి పెట్టారు తప్ప ఆ అమ్మాయి చదువు సంధ్యల సంగతేమిటి, అసలు ఎంతదాకా చదివింది, ఏం చదివింది, అసలు చదివిందా లేదా, ఈ విషయాలు మీ వియ్యంకుల వారిని అడిగి తెలుసుకున్నారా? అసలు అందాక ఎందుకు? ఈ ఊరు పిల్లే కదా. వాళ్ళ వీధిలో ఎవరిని అడిగి ఉండినా అసలు నిజం పెళ్లికి ముందే బయటపడేది కదా. ఈ ప్రశ్నలన్నింటికీ నిజానికి ముక్తేశ్వరరావు వద్ద జవాబుల్లేవు. తన చిన్ననాటి నేస్తం, క్లాస్మేట్ అయినటువంటి అహోబిలరావు కూతురనగానే తనకసలు ఎటువంటి సందేహాలు కలగలేదు. దానికి తోడు వాళ్ల సంప్రదాయం, సభ్యత సంస్కారాలు, సంఘంలో హోదా, అంతస్తు, పరపతి, కొడుకన్నట్లు వాళ్ల మటుకు వాళ్లే తమకివ్వబోయే కట్న కానుకలు, లాంఛనాలు మొదలైనవి తమిద్దరి నోళ్లు కట్టేశాయేమో. మృణాలిని చూడగానే ఆమె అందం, అణకువ, పెద్దలపైన ఆమె చూపుతున్న గౌరవాదరణలు తమను కట్టిపడేశాయి. ఆ విధంగా అన్ని విధాలా తమను ఆకట్టుకున్న అమ్మాయి చదువు సంధ్యల గురించి అడిగి తెలుసుకోవాలన్న జిజ్ఞాసే తమలో ఎవరికీ కలగలేదు. సరేరా, అయిందేదో అయింది. నిలదీసి అడగడానికి మీ మామ బతికిలేడు. ఆడపిల్ల తనను అడిగినా ఏం చెప్పగలదు, ఏం చేయగలదు? మరింత కుమిలిపోవడం తప్ప. అసలే ఈ మధ్యనే కన్నతండ్రి పోయిన దుఃఖంలో బాగా కుంగి ఇప్పుడిప్పుడే తేరుకుంటోంది. ఇక మిగిలిన పద్ధతి ఇంటికొచ్చి చదువు చెప్పే ట్యూటర్ని పెట్టి ఆమెకు కొంచెమైనా చదువు నేర్పించడం ఒక్కటే మన ముందున్న ఒకే ఒక ఆప్షన్. ఏమంటావ్? కొడుక్కి నచ్చ చెప్పసాగాడు. మురళి కోపంతో, ఉక్రోషంతో ఆపాదమస్తకం కంపిస్తుండగా మారు మాట్లాడకుండా కారు తాళాలు తీసుకుని బయటికి నడిచాడు. మృణాలిని భయాందోళనలతో అత్తమామల వైపు చూసింది. కొడుక్కి నచ్చ చెప్పాడు గాని ముక్తేశ్వరరావుకి బాగానే కోపం పొడుచుకు వచ్చింది. నిరసనగా ఆమె కేసి చూస్తూ ఇంకో కారులో రైస్ మిల్ బాట పట్టాడు. అత్తగారు ఏం తక్కువ తినలేదన్నట్టు వంటైనా నేర్పించాడా మీ బాబు అని అడిగింది వ్యంగ్యంగా, ఆమె కేసి తృణీకారంగా చూస్తూ. అయితే ఆమె ఏం చెప్తుందో వినిపించుకోకుండా విన్నవింపులు తర్వాత ముందు వంటింట్లోకి పోయి ఏం చేయాలో చూడు
అని గట్టిగా ఆర్డర్ జారీ చేసి తను మహిళా మండలికి వెళ్ళిపోయింది. మృణాలిని హతాశురాలైంది. ఇంత జరిగినా ఆమెకు తండ్రి మీద ఏమాత్రం కోపం రాలేదు. కేవలం తను చదువు మీద శ్రద్ధ చూపకపోవడం చేతనే ఆయన తన చేత బడికెళ్లడం మాన్పించి ఇంట్లో కూర్చోబెట్టాడని ఆమె ఎరుగును. తండ్రి తలుపులతో ఒక్కసారిగా ఆమెకు విపరీతమైన దుఃఖం ముంచుకొచ్చింది. కాసేపు కరువు తీరా రోదించాక కళ్ళు తుడుచుకుని చేసేదేమీ లేదు గనుక మెల్లగా వంటింటి వైపు నడిచింది. ఆ సంఘటన తర్వాత మురళి కొన్నాళ్ళు ఆమెతో మాట్లాడడం మానేశాడు. చాలా రోజులు ఎడముఖం పెడముఖంగానే ఉన్నాడు. ఆమె ఎదురైతే చూపులు మరల్చి ముఖం తిప్పుకుని ఇంకో దిక్కుకి పోయేవాడు. అయితే మృణాలిని తన అణకువతో వినయంతో కూడిన నడవడికతో కొన్ని రోజులకే అతని హృదయాన్ని గెలిచింది. కేవలం చదువు రాదని అందచందాలు రూపలావణ్యాలు కలిగి యవ్వనంలో ఉన్న అర్ధాంగిని ఓ పడుచు పిల్లని దూరం పెట్టి ఎన్నాళ్ళు ముముక్షులా గడపగలడు? తర్వాత ఎప్పుడు అతడు ఆమెని చదువురాని మొద్దని దెప్పలేదు సరికదా? ద్విగుణించిన ఉత్సాహంతో ఆమెను పూర్వం కన్నా మిన్నగా అభిమానించసాగాడు. అంతేకాకుండా తను తీరుబడిగా ఉన్నప్పుడు ఆమెకు తెలుగు అక్షరాలతో ప్రారంభించి ఇంగ్లీషు అక్షరాలు చిన్న చిన్న పదాలు నేర్పిస్తూ క్రమంగా ఆమెను తన బలహీనత చదువురాని మొద్దు అనే విషయం మర్చిపోయేట్టు చేయగలిగాడు. మృణాలిని కూడా మరీ వేగంగా నేర్వకపోయినా ఏదో ముఖప్రీతి కోసమైనా అతని ముందు బుక్స్తో కూర్చునేది. ఇంత జరిగినా ముక్తేశ్వరరావు చదువురాని కోడల్ని తన కుటుంబంలో వ్యక్తిగా ఎంత మాత్రం అంగీకరించలేకపోయాడు. వీలైనప్పుడల్లా ఆమెను సూటిపోటి మాటలతో చిన్నబుచ్చి అవమానపరిచేవాడు. ఆధునిక సొసైటీ మహిళామణిగా చెలామణి అయ్యే అత్తగారు కూడా దీనికి భిన్నంగా ఏమీ ఉండేది కాదు. అయితే తనను కట్టుకున్నవాడు బాగా చూసుకుంటున్నందున ఆమె వాళ్ళ అనాదరణను అంతగా పట్టించుకునేది కాదు. అంతా సక్రమంగా హాయిగా సాగిపోతే అది మానవ జీవితం ఎలా అవుతుంది? దేవుడి ఉనికినెవరు గుర్తిస్తారు? అనూహ్యమైన సంఘటనలు జరగడం మానవ జీవితంలో పరిపాటే. మరిది పద్మనాభానికి ఉన్నట్టుండి జ్వరం కాచి అది క్రమంగా టైఫాయిడ్గా రూపుదిద్దుకుంది. డాక్టర్ గారి సలహాల ప్రకారం అతని నుదుటి మీద తడిగుడ్డలు చుట్టడం, వేళకి క్రమం తప్పకుండా మందులు వేయడం, అతని ఒంటిని రోజు వేడి నీళ్లతో గుడ్డ పెట్టి శుభ్రపరచడం ఇత్యాది పనులన్నీ మృణాలిని తనంతట తానే మీద వేసుకుని చేయసాగింది. అత్తామామలకి అంతగా ఇష్టం లేకపోయినా వాళ్ళిద్దరికీ బయటి వ్యాపకాలు ఎక్కువ కాబట్టి మిన్నకున్నారు. ఇంకో విధంగా ఈ చదువురాని మొద్దు పిల్ల ఇటువంటి పనులైనా చేయకపోతే ఇంక దేనికని సరిపెట్టుకున్నారు. డాక్టర్ గారిచ్చిన మందుల వల్లనైతేనేమి, వదిన గారి సపర్యల మూలాన్నైతేనేమి పద్మనాభానికి జ్వరం తగ్గుముఖం పట్టి నార్మల్కి వచ్చింది. డాక్టర్ గారు డైట్తో పాటు కొంతకాలం దాకా వాడమని ఒక టానిక్ కూడా ప్రిస్క్రైబ్ చేశారు. ఆ రోజు ఉదయం పద్మనాభం భోజనం చేశాక అలవాటు ప్రకారం ఆ టానిక్ని చెంచాలో వేసి ఇచ్చింది. నోట్లోకి వెళ్ళాక గుటక వేయబోయిన పద్మనాభం పెద్దగా ఆర్తనాదాలు చేస్తూ వాంతులు చేస్తూ కళ్ళు తేలవేస్తూ క్రమంగా అచేతనావస్థలోకి వెళ్ళిపోసాగాడు. మృణాలినికి ఏం జరిగిందో అసలు అర్థం కాలేదు. భయంతో గాబరాతో కరచరణాలు ఆడలేదు. ఈలోగా అత్తమామలు పరిగెత్తుకుంటూ వచ్చారు. వస్తూనే ఏమైందో వాకబు చేసి మృణాలిని చేతిలో ఉన్న సీసాని పరికించి చూశారు. వారి బ్రుకుటి ముడిపడింది. కోపంతో కళ్ళెర్రబడ్డాయి. అది టించర్ ఐడిన్ బాటిల్. ఎవరో పొరపాటున టానిక్ సీసా పక్కనే పడేశారు. మృణాలినికి ఇంగ్లీషు చదవడం సరిగా రానందున 2 సీసాలు ఇంచుమించు ఒకేలా ఉండడంతో టించర్ సీసాలోని ద్రవాన్ని మరిదికి టానిక్ అనుకొని ఇచ్చింది. అసలే కోతి, అది కళ్ళు తాగిందన్నట్టు అయింది మృణాలిని పరిస్థితి. ఆమెకు సంజాయిషి ఇచ్చే అవకాశం కూడా ఇవ్వలేదు మామగారు. ఉగ్ర నరసింహ రూపమెత్తి ఆమెను ఆపకుండా తిట్టిపోస్తూ జుట్టు పట్టుకుని ఇంట్లోంచి బయటికి గెంటేశారు. అత్తగారు నేను తక్కువ కాదన్నట్టు ఆమెను విడవకుండా శాపనార్థాలు పెడుతూ ఆమె చెబుతున్నది ఏమాత్రం వినిపించుకోకుండా పరిచారకుల చేత మెయిన్ డోర్ మూయించింది. విధి వంచితురాలైన మృణాలిని ఆకస్మికంగా తనకెదురైన పరిస్థితికి తల్లడిల్లుతూ ఏం చేయాలో తోచక కాసేపు అరుగుల మీదే గడిపింది. తర్వాత ఊళ్ళో తండ్రి తరపు దూరపు బంధువులుంటే వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయింది. కానీ విషయం తెలుసుకున్న వాళ్ళు ఆమెనే దుర్భాషలాడారు. మృణాలిని ఊరొదిలిపోదామనుకుని భర్త వచ్చే వరకు ఉండి ఆయనేమంటారో తెలుసుకోవడం తన కర్తవ్యమని భావించి ఊళ్ళోనే అక్కడ ఇక్కడ తచ్చాడసాగింది. తండ్రి ఫోన్ కాల్ అందుకుని ఇంటికి వచ్చిన మురళి ఏం జరిగిందో తెలుసుకుని తన భార్యకు చదువు రానందునే ఈ అనర్థం జరిగిందని నిర్ధారణకొచ్చాడు.
తమ్ముడిని వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లి స్టమక్ వాష్ చేయించాడు. మొత్తానికి సకాలంలో వైద్య సేవలు అందడంతో పద్మనాభం ఆ పెను ప్రమాదం నుండి తప్పించుకోగలిగాడు. ఇంటికొచ్చిన మురళి తనతో చెప్పకుండా తన భార్యని ఇంట్లోంచి తరిమేసినందుకు తల్లిదండ్రుల్ని వదలకుండా నిందించాడు. కనీసం తనొచ్చేదాకా అయినా ఓపిక పట్టాల్సిందన్నాడు. అసహనంతో ఆందోళనతో కారు వేసుకుని ఊరంతా వెతికాడు. అతను చెప్పడం వలన మృణాలిని ఒట్టి మనిషి కూడా కాదని తెలుసుకుని ముక్తేశ్వరరావు భార్య పశ్చాత్తాపపడ్డారు. కానీ ఈలోగా జరగవలసిన నష్టమేదో జరిగిపోయింది. అన్యమనస్కుడై కారులో మృణాలిని కోసం వెతుకుతున్న మురళి మునిమాపు వేళ కారుని ఓ చెట్టుకు ఢీకొట్టించి తీవ్రమైన గాయాలతో ఆసుపత్రి పాలై అనంతరం ఈ లోకాన్ని విడిచిపెట్టిపోయాడు. అప్పటిదాకా ఊళ్ళోనే ఉండి చాటుమాటుగా విషయాలు తెలుసుకుంటున్న మృణాలిని అతనికి యాక్సిడెంట్ అయినట్టు తెలుసుకుని కన్నీరు మున్నీరుగా విలపిస్తూ శవాన్ని చూడబోయింది. అంతలో ఆమె అత్తమామల రౌద్ర రూపాలు తనని నిర్దాక్షిణ్యంగా బయటికి గెంటేయడము గుర్తుకొచ్చి ఆ ప్రయత్నం విరమించుకుంది. అంతేకాదు, అప్పటి పరిస్థితుల్లో ఆ ఊరు విడిచిపెట్టి వెళ్లడమే తనకి, తన కడుపులోని బిడ్డకి శ్రేయస్కరమని తలచింది. భోరున విలపిస్తూ రెండో ఆలోచన లేకుండా విశాఖపట్నంలో ఉంటున్న తన పిన్ని కూతురు పంచన చేరింది. విధి వంచిత అయిన ఆమెను అక్కున చేర్చుకుని ఆశ్రయమిచ్చి అన్ని విధాలుగా ఆదుకుంది పిన్ని కూతురు. మృణాలిని కూడా తన ఆమెకు అన్ని విధాలుగా పెనుభారం కాకుండా ఉండాలని ఒక కుట్టు మిషన్ కొనుక్కుని ఆ వీధిలో ఉండేవారికి చీరలకు ఫాల్స్, జాకెట్లు, లంగాలు మొదలైనవి కుట్టి పెడుతూ వేడినీళ్ళకి చన్నీళ్ళలా పిన్ని కూతురికి తన సహకారం అందించింది. త్వరలోనే నెలలు నిండి మృణాలినికి ఆడ శిశువు జన్మించింది. ఆమె లావణ్య. బహుశా తండ్రి తెలివితేటలు, తాతగారి చురుకుదనం, కార్యదక్షత వారసత్వంగా వచ్చాయేమో. చదువులోనూ ఇతర విషయాల్లోనూ అగ్రగామిగా ఉంటూ నేడు కాలేజీ టాప్ ర్యాంకర్గా, మరిన్ని ఇతర ఈవెంట్లలో విజేతగా నిలిచి సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అయింది. బహుమతి ప్రధానోత్సవం ముగిశాక మామగారి దృష్టిలో పడతానేమోనన్న భయంతో లావణ్యతో చెప్పకుండా ఒక ఆటో చేయించుకుని ఇంటిదారి పట్టింది మృణాలిని. కొడుకు పోలికలు కొట్టొచ్చినట్టు కనిపిస్తున్న లావణ్యని ముక్తేశ్వరరావు ఫంక్షన్ ముగిశాక సమీపించి ఎంతో ఆప్యాయంగా మాట్లాడారు. మాటల్లో ఆమె తన మనవరాలేనన్న విషయం తెలుసుకున్నాడు. తన వెంట వచ్చిన పద్మనాభం, అనసూయమ్మలను లావణ్యకి పరిచయం చేశాడు. ముక్తేశ్వరరావు తన తాతయ్యని, అనసూయమ్మ బామ్మని, పద్మనాభం బాబాయ్ అని తెలుసుకున్న లావణ్య ఎంతో ఆనందం పొందింది. తన తల్లి సీట్లో లేకపోవడంతో బహుశా ఇంటికి వెళ్ళిపోయి ఉంటుందని పసిగట్టింది. మీ అమ్మకి మేమిద్దరం చాలా అన్యాయం చేశామమ్మా, పద తక్షణం మీ ఇంటికి వెళ్ళి ఆమెను క్షమాపణలు కోరితే గాని మా మనసులు కుదుట పడవు అంటూ ముక్తేశ్వరరావు తొందర చేయగా మొదట సందేహించిన ఎట్టకేలకు తల్లి కోపతాపాలను ఏదో విధంగా సహించి భరించాలని నిశ్చయించుకున్న లావణ్య తాముండే ఇంటి విలాసం తెలియజేసింది. అందరూ కలిసి కారులో పయనించి పావుగంటలో మృణాలిని ఇంటికి చేరుకున్నారు. కాలింగ్ బెల్ మోతకు తలుపులు తీసిన మృణాలిని ముక్తేశ్వరరావు, అనసూయమ్మలను చూసి కలవరపడింది. మౌనంగా తల వంచుకుని లోనికి పోబోయింది. కానీ ముక్తేశ్వరరావు ఆమెను సమీపించి ఆమె చేతులు తన చేతుల్లోకి తీసుకుంటూ, ఇవి చేతులు కావమ్మా, పెద్దవాడిని, ఇంతకంటే మరో విధంగా నీకు క్షమాపణలు చెప్పడం బాగుండదేమో, పైగా ఆయుక్షీణం అదేదో అని కూడా అంటారు అన్నాడు అపరాధిలా తల వంచుకుంటూ. ఇప్పుడవన్నీ ఎందుకులేండి మామగారు, మీరు అత్తగారు బాగున్నారా? ఏదో అడగాలన్నట్టు ముభావంగానే అడిగింది మృణాలిని. అయ్యో, అంత మెల్లగా అడుగుతావేమమ్మా, మమ్మల్ని గదమాయించి అడుగు, తర్జనితో దుర్భాషలాడుతూ అడుగు. నిజానికి మా వలన నీకు జరిగింది ఘోరమైన క్షమించలేని అన్యాయం. దానికి నువ్వు శాశ్వతంగా మమ్మల్ని క్షమించకున్నా తప్పేం లేదమ్మా అంది అనసూయమ్మ కోడల్ని దగ్గరకు తీసుకుంటూ. నువ్వు గర్భవతివని మురళి ద్వారా తెలుసుకుని మేం కన్నీరు మున్నీరుగా విలపించాం. అదే సమయంలో మా మురళి కూడా యాక్సిడెంట్లో మరణించడంతో మేం భయభ్రాంతులమయ్యాం. కరచరణాలు ఆడలేదు. మేం ఆ షాక్ నుండి కోలుకున్న తర్వాత నీ గురించి తెలుసుకునేందుకు ఎన్నో విధాలుగా ప్రయత్నించాం. మా వలన నీకు జరిగిన అన్యాయానికి మేమిద్దరం విలపించని, చింతించని రోజు లేదంటే నమ్ము. అయితే మీరిక్కడే ఉంటున్నారన్న సంగతి నా ఊహకే అందలేదు. బహుశా లావణ్య చదువు కోసం ఇక్కడికి వచ్చారేమో. అదే మా పాలిట మేలైంది. అనుకోకుండా మనమంతా తిరిగి ఇలా కలుసుకున్నాం. ఇక ఎన్నటికీ మనం విడిపోయే ప్రసక్తే లేదు. నీ మరిది పద్మనాభం వ్యాపారాలన్నీ తనే స్వయంగా చూసుకుంటున్నాడు. ఎవరి అండదండలు లేకపోయినా
అమ్మాయిని చక్కగా బాధ్యతగా పెంచి పోషించి విద్యాబుద్ధులు నేర్పించి ప్రయోజకురాలిని చేశావమ్మా. చాలా సంతోషం. జరిగిన రోజుల్ని, గడ్డు దినాల్ని ఇకనైనా పూర్తిగా మర్చిపోయి మనమంతా ఆనందంగా సంతోషంగా రాబోయే రోజుల్ని గడుపుదాం. అప్పట్లో చదువు రాని మొద్దువని నిన్ను ఆక్షేపించాం. దానికి లెంపలేసుకుంటున్నాం. చదువు రాని దానివని నువ్వు విచారించిన అవసరం లేదమ్మా మృణాలిని. నీ మరిది, నీ కూతురు కలిసి మన వ్యాపారాలన్నీ చక్కగా చూసుకుంటారు. ఇది నిజం అన్నాడు ముక్తేశ్వరరావు ఆనంద బాష్పాలు తుడుచుకుంటూ. అత్తివిల్లి బాలసుబ్రహ్మణ్యం గారు రచించిన చదువు రాని భార్య అనే ఈ కథ ఆదివారం 10/2/2019లో వార్తలో ప్రచురించబడిందండి. మరో మంచి కథతో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ.